ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, అందరూ గట్టిగా నోరు తెరిచి ఇంకా బాగా చెప్పాలి. ఈ ఆత్మీయ ఉజ్జీవ కూడికల్లోకి మరి నన్ను దేవుడు తోడుకొచ్చినందుకు మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక దైవజనులు లాజర్ గారికి, అలాగే అధ్యక్షత వహిస్తున్న దైవ సేవకులకి, మరి కూడి వచ్చిన మీ అందరూ ఇక్కడ ఇంకా దైవజనులు చాలా మంది ఉన్నారు, తగ్గించుకుని వెనక కూర్చున్నారు, వారికి అలాగే వేదిక మీద ఉన్న వాయిద్య సహకారం చేస్తున్న సేవకులు, సంఘమైన మీ అందరికి, ఈ దుమ్మలపేట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభు అయిన యేసు నామములో శుభములు కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ఉజ్జీవంగా ఉన్నారు అన్న వాళ్ళు నమ్మితే స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రత ఉంటుంది. ఏ వ్యక్తి అయితే దేవునిని నమ్ముకుంటాడో ఆ వ్యక్తిలోకి దేవుడు వస్తాడు గనక అతడు ఇంకా ఏ బంధకానికి బానిస కాదు. హల్లెలూయా. మానవులమైన మనము బంధకాల్లో ఉండి అలా చనిపోతూ వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో మనలను విడిపించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఈ ప్రాముఖ్యమైన ఈ వీధిలో దేవుని యొక్క సువార్త ప్రారంభమైంది. ఒక వెలుగు ఈ వీధి అంతటికి దేవుడు పంపించేశాడు. హల్లెలూయా. అసలు ఎప్పుడు లేనంత వెలుగుగా దేవుడు ఈ ప్రాంతాన్ని మార్చేశాడు. నేను చెబుతున్నాను దేవుని సేవకుడిగా, అతి త్వరలో ఈ వీధిలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాల్లో ఆ వెలుగును వారు చూడబోతున్నారు. ఎక్కడ యేసయ్య పేరట స్తుతి, యేసయ్య పేరట ఆరాధన, యేసయ్య నామమును ఉచ్చరిస్తూ ఆయన నామమును జ్ఞాపకార్థంగా ఉంచుతారో అక్కడికెళ్ళా నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్దిస్తాను. హల్లెలూయా. మరి ఈ వీధిలో ఈ దుమ్మలపేటలో అనేక మంది, అనేక ప్రాంతాల్లో అనేక సంఘాలు ఉన్నాయి, కానీ ఈ వీధిలో మరి దేవుడు తన నామాన్ని జ్ఞాపకార్థంగా ఉంచుకోవడానికి ఇక్కడికి తన సన్నిధితో ఆయన వచ్చాడు. ఆయన తన సేవకుల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ ప్రాంతము దీవించబడుతుందని నేను నమ్ముతున్నాను. లాజర్ గారు ఒక గొప్ప దైవజనుడు. ఈ ప్రాంతంలో అనేక మంది సేవకులు నాకు తెలుసు, పరిచయస్తులే. మరి చాలా మంది మంచివారు, స్నేహితులు ఉన్నారు. అందులో ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఆయనలో ఒక ప్రత్యేకత నేను ఎప్పుడు గమనిస్తుంటాను. ఒక మంచి కన్నిటి ప్రార్థనా పరుడుగా. చాలా మందికి సమయం ఉంటుంది, చాలా గొప్ప తలాంతులు ఉంటాయి, మాటలు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది, వివేచన ఉంటుంది చాలా. అయితే ప్రార్థనా సమయాన్ని గడపడం చాలా కష్టమైన విషయం. మరి అనేక గంటల కొలది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం కలిగిన సేవకుడిని మరి మీ ప్రాంతంలోకి దేవుడు పంపించాడు. మీరు ఆయన్ని సేవకుడిగా, మరి ప్రభు యొక్క దైవజనుడిగా మీరు కలిగి ఉండడం, అది మీకు నిజంగా ఆశీర్వాదకరం. మీరు ఈ రోజున విత్తనాలు విత్తుకుంటూ పోతున్నారు, కన్నీటితో, కష్టముతో, బాధలతో, ఇరుకులతో ఉంటుండగా. అయితే మీరు విత్తిన ప్రతి విత్తనం కూడా అది మొలకెత్తబోతుంది. హల్లెలూయా. ఈ సభలు ఇప్పుడు పెట్టడం అంటే దీని వెనక ఎంతో భారం ఉంది, ఎంతో కన్నీరు ఉంది, ఎంతో నలుగుడు ఉంది. కానీ దాని వెనక దేవుడు మొలకెత్తబోధి చేస్తున్నాడు. మొలకెత్తి అది వెన్ను తన్ని బలమై పైరై పంటగా మన చేతిలోకి రాబోతుంది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆ పంట రుచి చూపిస్తాడు దేవుడు. దేవుడి పేరట ఏది కూడా మరి జరిగింది ఏది కూడా వ్యర్థం కాదు. ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మీ జీవితంలో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రయాసాలు పడ్డారో నాకు తెలియదు, కానీ ప్రభునందు మీ ప్రయాస మాత్రం వ్యర్థం కానే కాదు. అందుకే మనందరం ఏం చేయాలంటే ఆయన సన్నిధిని మనందరం దేవుణ్ణి స్తుతించడానికి మనందరం లేచి నిలబడదాం. మనందరం కలిసి ఒక పాట పాడుకుని దేవుని ఆరాధన చేద్దాం. మనం ఎక్కడైతే స్తుతి చెల్లిస్తామో అక్కడ దేవుని యొక్క సన్నిధి విడుదలవుతుంది. హల్లెలూయా. యేసయ్య నామం చెప్పండి అందరూ కూడా. యేసయ్య నామం ప్రీతి గల నామం, అంటే ప్రేమ గల నామం అని. హల్లెలూయా. సాటి లేని నామం, మధురమైన నామం. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా. యేసయ్య నామం ప్రీతి గల నామం. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటి లేని నామం, మధుర నామం.